Welcome to my channel SRK English Academy. I'm back with another video lesson on TS set previous question paper 2023. So in previous video I explained question number 51 to 60 questions. So question number 60. In this video lesson I would like to explain from question number 61. So let's see question number 61. Let me read the question. Which of the following poems of Alexander Pope is known by its other title, Prologue to the Satires? So let us see the options. Rape of the Lock, Epistle to Dr. Arbuthnot, an essay on criticism of the characters of women. So Rape of the Lock is also a mock epic poem by Alexander Pope, and Epistle to Dr. Arbuthnot is the correct answer because it is written in 1735. So its other title, a prologue to the satires. So here epistle means letter. So Rape of the Lock is a mock epic poem. Okay, and an essay on criticism is a didactic poem. Of the characters of women is a satire, but this is not referred to as the prologue to the satire. The prologue to satires అని అనలేదు దీన్ని. సో దీనికి ఒక ప్రత్యామ్నాయ పేరు ఉంది, ఎపిసిల్ టు డాక్టర్ అర్బట్నాట్ కే అదర్ టైటిల్ prologue to satires. So next question 62. Which detective character was created by G.K. Chesterton? So let's see options. Sherlock Holmes. So Sherlock Holmes is a detective character. It was created by Sir Arthur Conan Doyle. Next. So this is not correct answer. Philip Marlowe. Philip Marlowe was also is also a detective character created by Raymond Chandler. So this is not created by Chesterton. This is not correct answer. Father Brown is a correct answer because Father Brown is a fictional Roman Catholic priest and a detective created by G.K. Chesterton. This last option, Mr. Marshall. Mr. Marshall అనేది డిటెక్టివ్ క్యారెక్టర్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో థర్డ్ ఫాదర్ బ్రౌన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక ఫిక్షనల్ డిటెక్టివ్ క్యారెక్టర్ జీకే చెస్టర్టన్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ question number 63. Which among the following is not a play written by George Bernard Shaw? So G.B. Shaw రాయని నాట్ ఏ ప్లే రాయని నాటకం ఏంది అని అడుగుతున్నాడు. డ్రామా మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్, ఇది కూడా G.B. Shaw రాశాడు. ఇట్ ఈస్ ఆల్సో ప్లే బై G.B. Shaw. దెన్ లూజింగ్ గేమ్. సో లూజింగ్ గేమ్ అనేది హియర్ కరెక్ట్ ఆన్సర్ బికాస్ ఇది G.B. Shaw రాసిన ప్లే కాదు, అది ఎవరు పాపులర్ ప్లే కూడా కాదు ఇది. సో డాక్టర్స్ డిలమా ఇది వెల్ నోన్ ప్లే బై G.B. Shaw. ద మ్యాన్ ఆఫ్ డెస్టినీ ఈజ్ ఆల్సో షార్ట్ ప్లే బై G.B. Shaw. సో ఈ మూడు కూడా ప్లేసే G.B. Shaw రాసినాయి. సో ఇది ఒకటి ప్లే కాదు G.B. Shaw రాసింది. సో మనకి ఇక్కడ G.B. Shaw రాయని నాటకం ఏదని అడిగాడు కాబట్టి సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. డైలాన్ థామస్ పాపులర్ పోయం ఫర్న్ హిల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్. సో ఇందులో ఆప్షన్ చూద్దాం. ఏ కంట్రీ సైడ్ ఇన్ ఆస్ట్రేలియా టు విచ్ హీ పేడ్ అకేషనల్ విజిట్స్. సో ఇక్కడ ఇది ఈ డైలాన్ థామస్ కి ఆస్ట్రేలియాకి ఏమాత్రం సంబంధం లేదనే విషయం మనకు తెలుసు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏ చైల్డ్హుడ్ హంట్ ఆఫ్ ద పోయట్స్ ఫ్యామిలీ ఇన్ డెవన్షైర్. సో ఇక్కడ ఇతనికి థామస్కి ఏమాత్రం కూడా సంబంధం లేని ఏరియా డెవన్షైర్. అలాగే థర్డ్ వెల్ష్ ఫార్మ్ హౌస్ వేర్ ద పోయట్ స్పెంట్ సమ్మర్ హాలిడేస్ యాజ్ ఎ బాయ్. సో ఇతను డైలాన్ థామస్ సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేసిన వెల్ష్ ఫార్మ్ హౌస్ ఇది ఫర్న్ హిల్ అన్నారు అనమాట. సో దిస్ ఫర్న్ హిల్ నేమ్డ్ ఆఫ్టర్ a farm in
ఫార్మ్ హౌస్, వెల్ష్ ఫార్మ్ హౌస్ ఇన్ కామర్టన్ షైర్, ఇది వేల్స్ లో ఉంది. ఇది ఇక్కడ పోయెట్ తన యూత్ లో కొంత సమయాన్ని ఇక్కడ గడిపాడు అనమాట. సో ఈ పోయంలో నెక్స్ట్ ఇది కూడా వెల్ష్ అంగ్లికన్ చర్చ్ ఏమాత్రం సంబంధం లేదు డైలాన్ థామస్ కు సంబంధించి. సో నెక్స్ట్ 65, క్వశ్చన్ నెంబర్ 65, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యూథోపియన్ రిపబ్లిక్? యూథోపియన్ రిపబ్లిక్ క్యారెక్టరిస్టిక్ కాంది, దాని యొక్క లక్షణం కాంది అడుగుతున్నాడు. సో మనం ముందు చూద్దాము. ఆప్షన్ 1, పీపుల్ ఆర్ నీదర్ టూ రిచ్ నాట్ టూ పూర్. సో ఇది యూథోపియన్ రిపబ్లిక్ యొక్క లక్షణమే, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకు ఇక్కడ కనుక్కోవాల్సింది యూథోపియన్ రిపబ్లిక్ యొక్క లక్షణం కానిది ఏంటిది, క్యారెక్టర్ ఫీచర్ కానిది ఏంటిది. సో అక్కడ యూథోపియాలో రిచ్ నాట్ పూర్ ఉంటారు, ఇది ఓకే. పీపుల్ డు నాట్ బిలీవ్ ఇన్ ఫిజికల్ బ్యూటీ. సో ఇది యూథోపియన్ రిపబ్లిక్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు. ఇట్స్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యూథోపియన్ రిపబ్లిక్. సో ఎందుకంటే అప్పటికి కూడా పీపుల్ అక్కడ యూథోపియాలో అది ఎంటైర్లీ డిస్మిస్ చేయబడింది కాదు ఇది. ఓకే, నెక్స్ట్ పీపుల్ హ్యావ్ నో అడిక్షన్ టు డ్రింకింగ్ అండ్ గ్యాంబ్లింగ్, ఇది యూథోపియన్ క్యారెక్టరే, కాబట్టి మన ఆన్సర్ ఇది కాదు. పీపుల్ హ్యావ్ నో లీగల్ డిస్ప్యూట్స్, ఇక్కడ కూడా లాస్ చాలా సింపుల్ గా ఉంటాయి, కాబట్టి ఇది కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ యూథోపియన్ రిపబ్లిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. సో కానిది ఏది అంటే పీపుల్ డు నాట్ బిలీవ్ ఇన్ ఫిజికల్ బ్యూటీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ఓకే, 66, బ్లన్ష్లీ, సెర్గియస్, రెయినా, లోకో ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఇవి ఏ క్యారెక్టర్స్ ఏది అక్కడ దేంట్లో ఉన్నాయని అడుగుతున్నాడు. జీబీ షాస్ ఆర్మ్స్ అండ్ మ్యాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ జీబీ షా ఆర్మ్స్ అండ్ మ్యాన్ అనేది యాంటీ రొమాంటిక్ కామెడీ ఇది. ఇందులో అతను వార్ అండ్ లవ్ ని, ద నోషన్స్ ఆఫ్ వార్ అండ్ లవ్ ని హీ మాక్స్ అనమాట, అతను అవహేళన చేస్తాడు ఒక రకంగా. సో ఇది జీబీ షా, దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ దాంట్లోనే ఈ బ్లన్స్లీ, సెర్జియస్, రెయినా, లోకో క్యారెక్టర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ జాన్ ఆస్బర్న్స్ లుక్ బ్యాక్ ఇన్ యాంగర్, దీంట్లో ఈ క్యారెక్టర్స్ ఉండవు. దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే మనకి ఫేమస్ క్యారెక్టర్స్ జిమ్మీ పోటర్ ఫేమస్ క్యారెక్టర్. నెక్స్ట్ హరాల్డ్ పింటర్ ద కేర్ టేకర్, హరాల్డ్ పింటర్ కూడా ఈ డ్రామాలో కూడా ఆస్టన్ తర్వాత మైక్ అనే క్యారెక్టర్స్ ఫేమస్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులో. శామ్యుల్ బెకెట్స్ వెయిటింగ్ ఫర్ గోడాట్, శామ్యుల్ బెకెట్స్ ఒక పాపులర్ ప్లే ఇది. దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ మనకు తెలుసు, వ్లాదిమిర్ ఈస్ట్రాగాన్ వీళ్ళు ఉంటారు, ఇవి మెయిన్ క్యారెక్టర్స్. సో ఈ పైన బ్లన్స్లీ, సెర్జియస్, రెయినా, లోకో క్యారెక్టర్స్ మనకి ఆర్మ్స్ అండ్ ద మ్యాన్ లోనే కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67, నేమ్ ద థియరిస్ట్ హూ డివైడెడ్ పోయట్స్ ఇంటూ స్ట్రాంగ్ అండ్ వీక్ అండ్ పాపులరైజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మిస్లీడింగ్. సో ఎవరు పోయట్స్ ని స్ట్రాంగ్ అండ్ వీక్ గా డివైడ్ చేశారు, మిస్లీడింగ్ అనే ప్రాక్టీస్ ని ఎవరు పాపులరైజ్ చేశారని క్వశ్చన్. సో ఇచ్చిన దాంట్లో ఆప్షన్స్ లో రోలాండ్ బార్థస్. సో రోలాండ్ బార్థస్ కు మిస్లీడింగ్ ఏమాత్రం సంబంధం లేదు. రోలాండ్ బార్థస్ నోన్ ఫర్ డెత్ ఆఫ్ ద ఆథర్, డెత్ ఆఫ్ ద ఆథర్ కి సంబంధించిన దానికి వ్యక్తి. అలాగే హరాల్డ్ బ్లూమ్, ఇక్కడ హరాల్డ్ బ్లూమ్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే హరాల్డ్ బ్లూమ్ తన యాంగ్జైటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో బ్లూమ్ డిస్కస్ చేస్తాడు స్ట్రాంగ్ పోయిట్స్ మిస్లీడ్ గురించి, అలాగే ఎట్లా రీఇంటర్ప్రిట్ చేస్తారు ప్రికర్సర్స్ వాళ్ళ ఒరిజినల్ కోసం అనేది అతను. అలాగే మిస్లీడింగ్ అనే పదము, మిస్లీడింగ్ అనేది యాంగ్జైటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనే దాన్ని ఇతనే కాయిన్ చేశాడు, హరాల్డ్ బ్లూమే కాయిన్ చేశాడు, కాబట్టి ఆన్సర్ ఇస్ హరాల్డ్ బ్లూమ్. జెఫ్రీ హార్ట్మన్ గురించి మనం విన్నాం, ఇతను ఒక లిటరీ క్రిటిక్. సో ఈ థియరీకి ఏమాత్రం సంబంధం లేదు. స్టాన్లీ ఫిష్ మనకి ఈజ్ వెల్ నోన్ ఫర్ రీడర్ రెస్పాన్స్ థియరీకి అతను పేరు పొందినాడు స్టాన్లీ ఫిష్. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో మిస్లీడింగ్ అనే దాన్ని అలాగే స్ట్రాంగ్ వీక్ అనే పోయిట్స్ గా డివైడ్ చేసింది హరాల్డ్ బ్లూమ్. ఇది అతని ద యాంగ్జైటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో అతను డిస్కస్ చేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 68. సో ఇట్ ఈస్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్ హ్యావింగ్ ఇంటెండెడ్ మీనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్ మేడ్. సో ఇది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటున్నాడు, అది ఏంటి కనుక్కోమంటున్నాడు. ఇంటెండెడ్ మీనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్. సో ఇంటెండెడ్ మీనింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందంట, ఏంటి? సో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్
సటైర్. సటైర్ అంటే ఇందులో ఐరనీ ఉంటుంది, రిడికుల్ ఉంటుంది. ఇది ఒక బ్రాడర్ జానర్ ఇది సటైర్. సో ఇది కాదు. నెక్స్ట్ అలెగరీ. అలెగరీ అనేది ఒక సింబాలిక్ మీనింగ్ తో ఉండే narrative ని అలెగరీ అంటారు. అలాగే థర్డ్ ఆన్సర్ ఐరనీ. ఐరనీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐరనీ అంటే ఐరనీ ఏముంది, ఇట్ ఇన్వాల్వ్స్ సేయింగ్ సంథింగ్ బట్ మీనింగ్ ద ఆపోజిట్. మనం చెప్పేది ఒకటి ఉంటే దాని మీనింగ్ మాత్రం ఆపోజిట్ గా ఉంటుంది. సో దేనికోసం ఇది, దిస్ ఇస్ ఆఫెన్ యూస్డ్ ఫర్ హ్యూమరస్ ఆర్ ఎంఫెటిక్ ఎఫెక్ట్. సో ఆ విధంగా హ్యూమరస్ ఎంఫెటిక్ ఎఫెక్ట్ కోసం ఐరనీ వాడతారు. సో అలాగే నెక్స్ట్ సింక్వేర్. సో సింక్వేర్ అనేది 5 లైన్ పోయం. కాబట్టి ఈ పైన చెప్పిన క్వశ్చన్కి ఇది ఏమాత్రం సంబంధం లేదు. సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐరనీ. ఐరనీ అంటే తెలుగులో మనం వ్యంగ్యము అంటాం. సో అదొక ఫిగర్ ఆఫ్ స్పీచ్. సో ఐరనీ ఇస్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ హ్యావింగ్ ఇంటెండెడ్ మీనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్ మేడ్. సో ఈ విధంగా ఐరనీ ఇన్వాల్వ్స్ సేయింగ్ సంథింగ్ బట్ మీనింగ్ ద ఆపోజిట్. సో ఇది మెయిన్లీ ఆఫెన్ యూజ్డ్ ఫర్ హ్యూమరస్ ఎఫెక్ట్ ఆర్ emphatic effect. So with this we finish this video lesson. I will see question number 69 from in another video. So thank you for watching this video.